నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్. సో రీసెంట్గా పిఎం మోడీ గారు ఒక వ్యాక్సిన్ మేనేజ్మెంట్ పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఉపయోగం ఏంటో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో యూవిన్ పోర్టల్ అనమాట. సో యూవిన్ వ్యాక్సిన్ పోర్టల్ ఏదైతే ఉందో ఇది గర్భిణీ స్త్రీలకి సంబంధించినటువంటి పోర్టల్ అనమాట. మన దేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే విధంగా యూవిన్ పోర్టల్ అనేటువంటిది లాంచ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ అక్టోబర్ టైంలో మనం ఈ యొక్క పోర్టల్ అనేది వినియోగంలోకి చూడొచ్చు. సో మోడీ గారు లాంచ్ చేసినటువంటి యూవిన్ పోర్టల్ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ అనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ యూవిన్ పోర్టల్ అని ఏదైతే చెప్తున్నామో దాని పరంగా ఏంటంటే అది వ్యాక్సినేషన్స్ ఏమున్నాయి, మెడికేషన్స్ ఏ విధంగా ఇస్తున్నాము, అది కూడా ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. సో ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయినటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో అండ్ దాంతోపాటు చిల్డ్రన్ అంటే వ్యాక్సినేషన్ అవసరమైనటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 17 సంవత్సరాల లోపు ఎర్లీ స్టేజ్ నుంచి అంటే పుట్టిన రోజు నుంచి పీరియడ్ టైంలో 6 నెలలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి అండ్ 1 ఇయర్కి ఒకసారి, 5 ఇయర్స్ లోపు పోలియో వ్యాక్సిన్స్, ఇట్లా చాలా రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఇస్తూ ఉంటామో వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు టైం టు టైం ఇస్తున్నామా లేదా, సో టైం టు టైం వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ అనేవి ఇస్తున్నామా లేదా అండ్ ఎవరికి ఇస్తున్నాము అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డిజిటల్ రికార్డ్స్గా మెయింటైన్ చేయడం అనేది ఈ యొక్క యూవిన్ ఆన్లైన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ యొక్క పోర్టల్ ఏదైతే ఉందో ప్రజెంట్లీ ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా జరుగుతుంది అండ్ మన దేశంలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెక్టార్ పరంగా అంటే మన దేశంలో ఉన్నటువంటి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందరికీ కూడా అంటే ఇది ఫస్ట్ అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి సరిగ్గా వర్క్ అవుతుందో చెక్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఉపయోగంలోకి వచ్చే విధంగా మారుస్తున్నారనమాట. అండ్ ఇలా చేసేటప్పుడు మిగిలిన అన్ని విషయాలకు కూడా ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ డిజైనింగ్ అనేది అన్ని విషయాలకి కూడా దీన్ని తీసుకొని రాబోతున్నారు ఫ్యూచర్లో. అండ్ ఈ యొక్క మీటింగ్ అంటే ఈ లాంచ్ చేసే టైంలోనే అండ్ దీంతో పాటు మనం ఎప్పటి నుంచి వింటూ ఉన్నాం అనమాట ఒక ప్రోగ్రామ్ ఏంటంటే పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్. దీని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మోడీ గారు అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని వార్దాలో మోడీ గారు దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అంటే ఈ విధంగా యూవిన్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ యొక్క యూవిన్ పోర్టల్ అనేది ఆన్లైన్ పోర్టల్ అనేది ఇక మీదట మహిళలందరికీ కూడా ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఇన్ఫర్మేషన్ అండ్ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పటికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అప్డేట్ చేసే విధంగా ఉపయోగించాలని భావిస్తున్నారు. సో ఇండియా పరంగా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇది థర్డ్ హోమ్ బిల్ట్ అనమాట. అంటే మన దేశంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అప్డేట్ చేసి సరిగ్గా వర్క్ అయ్యే విధంగా మనం దాన్ని వినియోగంలోకి తీసుకొని రాగలిగాం అనమాట. సో ఎక్కడ మనం వీటిని ఏర్పాటు చేస్తాం అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇండియాలోనే థర్డ్ మన దేశంలోనే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 700 మెగావాట్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కలిగినటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అంటే మన కమర్షియల్ జనరేషన్కి కూడా వినియోగంలోకి తీసుకొని వచ్చాం. అంటే వాటి నుంచి ఇక మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది విద్యుత్ తయారీ చేయడం వినియోగించడం అనేది మనకి ఉపయోగపడే విధంగా రాబోతుంది అనమాట. అందుబాటులోకి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి వర్కింగ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన దేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పిహెచ్డబ్ల్యూఆర్స్ అనమాట. పిహెచ్డబ్ల్యూఆర్స్ అంటే ఏం లేదు, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన దేశంలో ఏర్పాటు చేస్తున్నవి వాటిలో భాగంగానే ఈ యొక్క థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో థర్డ్ టైప్ని ఇంకొక విభాగాన్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విభాగాల ద్వారా ఏంటంటే థర్డ్ విభాగం ద్వారా 700 మెగావాట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనం జనరేట్ చేయబోతున్నాం. అండ్ ఇది మొత్తం ఎక్కడ ఏర్పాటు చేశారంటే రాజస్థాన్లో ఉన్నటువంటి రాజస్థాన్ అటమిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్కడ ప్లేస్ అంటే లొకేషన్ వచ్చేసి రవట్ భాటా. సో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అటమిక్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ 3వ విభాగం అనేది వినియోగంలోకి వచ్చిందని తెలియజేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఇంతకుముందే ఈ రెండు స్టేషన్స్ అనేవి ఆల్రెడీ ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారనమాట. ఎక్కడ ఏర్పాటు చేశారంటే కాక్రాపర్ అటమిక్
పవర్ స్టేషన్ అనమాట గుజరాత్లో. ఇందులో ఆల్రెడీ 2 వినియోగంలోకి ఉన్నాయి, 3వది రాజస్థాన్లో ఏర్పాటు చేశారనమాట. సో 2 వచ్చేసి ఆల్రెడీ వినియోగంలోకి తీసుకొని వచ్చారు కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్లో గుజరాత్లో. అండ్ ఇప్పుడైతే రాజస్థాన్ రాష్ట్రంలో రావట్బాటా దగ్గర ఈ యొక్క 3వ విభాగం ఏదైతే ఉందో అటామిక్ పవర్ స్టేషన్ అనేది వినియోగంలోకి తీసుకొని వచ్చి అది కూడా కమర్షియల్ ఆపరేషన్స్లోకి దాన్ని తీసుకొని వచ్చినట్లుగా తెలియజేశారు. సో పిఎం మోడీ గారు ఇంకొక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్ర అన్నమాట. సో మన ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఎందుకోసం అంటే ఏదైనా స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ లాంచ్ చేసినప్పుడు వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చెప్తున్నటువంటి ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే మన దేశంలో చాలా చోట్ల కూడా ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ఉద్యోగాల్లోకి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలంటే ట్రైనింగ్ సెంటర్స్ ఉండాలి అని భావించారనమాట. ఈ ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో భాగంగా ఏం చేస్తారంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కొత్తగా ఏర్పాటు చేసి అందరికీ కూడా ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది ఇస్తారనమాట. సో ఎటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అంటే కాలేజెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశాల్లో ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి చదువుకున్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి అదనపు నైపుణ్యాలు అనేవి నేర్పించడమే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎవరెవరిని వీళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అంటే ఎవరికి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు ఈ ఇనిషియేటివ్ ద్వారా అంటే 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఫ్రీగానే ఎటువంటి రుసుము అనేది చెల్లించకుండానే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి వీళ్ళు అటెండ్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకోసం ఇటువంటిది అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ని అంటే ఉద్యోగాల్ని పొందే విధంగా లేదా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొందలేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఏదన్నా కుటీర పరిశ్రమలు కావచ్చు ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి అంటే ఉద్యోగాలను కల్పించే విధంగా ఏదైనా చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు పర్సనల్గా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ఉండడం కోసమే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు అనేది మహారాష్ట్రలో చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి మినిమం 150,000 మంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే ఈ యొక్క ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి యువతకి బాగా ఉపయోగపడబోతుంది. ఎవ్రీ ఇయర్ 150,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. సో పిఎం మోడీ గారు లాంచ్ చేసినటువంటి పుణ్యలోక్ అఖిలాదేవి హోల్కర్ స్కీమ్ అనమాట. సో పుణ్యశ్లోక్ అఖిలాదేవి హోల్కర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఉమెన్ కి సంబంధించినటువంటి స్టార్ట్అప్ స్కీమ్ అనమాట. ఎస్పెషల్లీ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని భావిస్తున్నారో వాళ్ళకి ఆర్థిక చేయూత కల్పించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ పుణ్యశ్లోక్ అఖిలాదేవి హోల్కర్ ప్రోగ్రామ్ అయితే ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకుందాం. ఇది ఎస్పెషల్లీ చెప్పినట్టుగానే ఆడవారికి సంబంధించింది అనమాట. ఉమెన్ ఎవరైతే ఏదైనా కంపెనీ లాగా ఏదైనా కుటీర పరిశ్రమ లాగా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని భావిస్తూ ఉంటారు ఉమెన్, వాళ్ళు స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయడానికి ఈ యొక్క చేయూత ఇవ్వటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగిందంటే మోడీ గారు మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయంతో మహారాష్ట్రలో ఈ పుణ్యశ్లోక్ అఖిలాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్ట్అప్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులకి అప్ టు ఒక 25 లక్షల వరకు కూడా ఈ రుణం అనేది ఇవ్వబడుతుంది. సో రుణం ఏదైతే ఉందో అది 25% ఫండ్స్ అనేవి రిజర్వ్డ్ ఉమెన్ కోసం కేటాయిస్తారు. వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం అనేది వాళ్ళకి ఖచ్చితంగా అందాలి అని అంటే 25 లక్షల వరకు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ ఇచ్చే అమౌంట్లో కూడా కనీసం 25% అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కేటాయించుకున్నటువంటి బడ్జెట్లో అది 25% రిజర్వేషన్ కలిగినటువంటి ఉమెన్కి ఎస్పెషల్లీ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారో బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళకు ఉపయోగపడడం కోసం 25% నిధులు అనేవి వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. అండ్ ఈ ఇనిషియేటివ్ ఎందుకోసం అంటే ఇట్లా పుణ్యశ్లోక్ అఖిలాదేవి హోల్కర్ స్టార్ట్అప్ స్కీమ్ అని ఏదైతే చెప్తున్నామో అది ఎస్పెషల్లీ ఎందుకోసం అంటే ఎవరైతే మహిళలు ఆర్థికంగా ఎదగాలనుకుంటారో స్వయం సహకార
స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా ఉద్యోగమైన వ్యాపారమైన పెట్టి ఎదగాలని భావిస్తున్నారో వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం వాళ్ళకి చేయూతను అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో పుణ్యశ్లోక్ అఖిలాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్ట్అప్ స్కీమ్ ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేయబడింది అంటే మహిళల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మోడీ గారి చేతుల మీదుగా దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ స్కీమ్స్ యొక్క పేర్లు ఇచ్చి ఏ రాష్ట్రం అని అడగచ్చు, అది ఎందుకోసం అని కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.